పిఏని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది? ఓ బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి బాధ్యతారహితమైన అంత ర్యాష్ కామెంట్స్, హేస్టీ కంక్లూజన్ కు ఎట్లొస్తారు అది కూడా ప్రశ్నించిందిగా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లేదు, ఎలాంటి దాని మీద డిపార్ట్మెంటల్ ఏదైనా లేదు, బోర్డు వైపు నుంచి లేదు, ఎలాంటిది లేకుండా ఒక ముఖ్యమంత్రి తనకు డైరెక్ట్ సంబంధం లేదు. కొన్ని ఆయన ఏం పర్చేజ్ డిపార్ట్మెంట్ చూసేవాడు కాదు, చేయరు. టీటీడీ బోర్డు మెంబర్లకే సంబంధం లేదు, చైర్మన్ కు సంబంధం ఉండదు, ఈఓకు సంబంధం ఉండదు. దానికి సపరేట్ సిస్టమ్ ఏదో ఫామ్ చేసి ఇచ్చేసిన దాంట్లో ఒక ముఖ్యమంత్రి ఏ రకంగా ఈ కామెంట్ చేశాడు అని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సో ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఏకైక విద్య ఆయన గాని, నేను గతంలో కూడా అన్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇది ఒక ప్రత్యేకమైన తెగ, అది ఒక రాక్షస తెగ లాంటిది. అంటే ఒక సైకో, దీంతో ఎదుటివాడు కోలుకోకుండా అత్యంత అన్యాయమైన దారుణమైనది ఎంత దెబ్బ కొడితే ఆ షాక్ నుంచి వాడు కోలుకోలేంత కొట్టాలి, తిప్పి. ఎందుకంటే ప్రచారం మన చేతిలో ఉంది కాబట్టి అదే కంటిన్యూ చేస్తే ఏమంటారు, ప్రాణం డైరెక్ట్ తీయకుండా తీసేయచ్చు, వేరే రకంగా చేయకుండా. ఇది ప్రాణం తీయడమే, వ్యక్తిత్వ హననం అంటాం కదా. అలాగే ఓ ప్రభుత్వ రెప్యుటేషన్ హననం కానీ, కోట్లాది మంది వ్యక్తిత్వాల హననాలు కూడా ఇప్పుడు నేను హిందువులు ఎవరైతే, హిందువులే కాదు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని భక్తితో మొక్కే వాళ్ళు అందరూ ఉంటారు. భక్తి ఉండేవాడు ఎవడైనా ఏ దేవుడైనా మంచి చేయాలనుకుంటారు, భక్తితో మొక్కుంటారు. వాళ్ళందరూ కూడా అసలు ఆ ఊహ ఎట్లొచ్చింది అనేది ఇప్పుడు షాక్. అందరూ ఆ రోజు షాక్ తిన్నారు. నిజంగా ఎవడన్నా చేసింటే అంత ఘోరమైంది అనే దానికి షాక్ తిన్నారు. ఈ రోజు అంతకంటే ఇంకా ఘోరమైన షాక్, ఊహించలేని షాక్ ఏదంటే ఒక మనిషి అనేవాడు ఇంత అన్యాయమైన నీచమైన పాపిష్టి ఆరోపణ చేయగలడా, అందులోనూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు, సభ్య సమాజంలో ఉండాలనుకునేవాడు, ఉండాల్సిన అర్హత ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి మాట అంటాడా అనే షాక్ ఐ థింక్ అప్పుడు లేకపోయినా ఇప్పుడైతే అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లు జంతువుల కొవ్వు దాంట్లో కలలేదు అని మాత్రం తీసుకుంటున్నారు, అంటే అది మీకు పాజిటివ్. మిగతాది అంతా పామాలు ఇదంతా ఆయిల్ అన్ని కలిసాయి కదా, వేరే వేరే అన్ని అసలు నెయ్యి లేదు అని చెప్తున్నారు కదా సార్, మరి దాని మీద ఏమంటారు? మీకు నేను అందుకే మన ల్యాబొరేటరీ రిపోర్ట్ అన్నిటికంటే అవి నేను అనుకోవడం స్టెరైల్, క్లీన్. ఐ డోంట్ థింక్ పొలిటికల్ దాంట్లో ఇంటర్వెన్షన్ ఉంటుంది అనుకోను. ఏముండేది అక్కడ ఏముంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఎక్కడ కూడా ప్యూర్లీ పామోలిన్ కెమికల్స్ మాత్రమే కలిపినారని ఎక్కడా లేదు. మీకు తెలుసు, మనం తినేది అదే నెయ్యో నూనె ఏదో తింటుంటాం. వీటిలో పామోలిన్ మాత్రమే వాడి నెయ్యి ఇది తీసుకురావడం కుదురుతుందా? పామోలిన్ కొంత కలిసిందా, ఇంకోటి ఉన్నాయా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సినవి తేలుతుంటాయి. వాడి ఏం జరిగినది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సిట్ ఏదైతే రాసినారో వాళ్ళన్న దాంట్లో రాసిన అవి పామోలిన్, పాము కెర్నల్, ఏదో కెర్నల్ ఆయిల్, వీటికి నెయ్యి వాసన వచ్చేవి కలిపినారనేది 2 రోజులైనా ఉండగలదా? ఆ లడ్డు చేస్తే ఆ స్మెల్ పూర్తి సేమ్ ఇంటాక్ట్ ఉండగలదా? సైంటిస్టులు అయితే ఎవరు అసాధ్యం అని అంటున్నారు. ఇంట్లో మనం వంట చేసే వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు దానికి చేసి. బట్ అయినా రాశారు. బట్ నేనేమంటున్నా అంటే అది ఒక అలిగేషన్ మాత్రమే ఛార్జ్ షీట్లో ఉన్నవన్నీ వాస్తవాలు అయితే కోర్టులు ఎందుకు? మా ఛార్జ్ షీట్లన్నీ వాస్తవాలు అయితే పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్ షీటే ఫైనల్ అయిపోయి ఉరి తీయాలంటే ఉరి తీయచ్చు, శిక్ష వేయాలంటే శిక్ష వేయచ్చు. కాదు కదా, అక్కడికి పోయినాక దానికి ఏం ఆధారం అనేది వాళ్ళు చూపాలి. ఇటువైపు నుంచి తప్పు అనేది ఇటువైపు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ.
అంటే మీ హయాంలో అసలు కలితే జరగలేదు అంటారు సార్? నా ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, చైర్మన్ ఉంటారు ఎక్కడో, కింద ఏం జరుగుతున్నాయి అనే దాంట్లో నెట్టి గ్రిట్టి డే టు డే దాంట్లోనో గంటకు అరగంటకు జరిగేవి తెలుస్తాయి. అక్కడే తెలియవు, దూరం వదిలేయండి, బ్రాంచ్లో ఏం జరుగుతున్నాయి అనేది. టీటీడీ అనేది ఒక ట్రస్ట్ బోర్డు, అది దానికి సంబంధించిన ఇండిపెండెంట్ సిస్టమ్ ఉంది. ఇవి ఒక రాత్రి వచ్చినవి కాదు, కొత్తగా ఫామ్ అయ్యి ఇప్పుడు అయోధ్యాలయం మాదిరి పెట్టి ఈరోజు తయారు చేసినవి కాదు. సెంచరీస్ టుగెదర్ వస్తూ భక్తుల ఇది పెరిగే కొద్దీ దానికి తగినట్టు డిఫరెంట్ ఇవి చేస్తూ వచ్చారు. అండ్ దానికి సంబంధించిన సిస్టమ్స్ ఎవాల్వ్ చేస్తూ వచ్చారు. డెఫినెట్ గా ఒకటైతే చెప్పగలం, ఆ సిస్టమ్స్ ఏమున్నాయో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇంతకుముందు చెప్పినట్టు అవి ఇంకా బెటర్ ఫైన్ ట్యూన్ చేసి మోర్ స్ట్రింజెంట్ వీటిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్ కానీ అనాలిసిస్ కానీ ల్యాబొరేటరీని మోర్ ఎక్విప్ చేసి అంతకుముందు కంటే బెటర్ చేసింది అయితే మా హయాంలోనే. ఈ అంటే వాట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ ఆర్ వాట్ ఎ బోర్డ్ కెన్ డూ, ఉన్న పరిధిలో భక్తులకు పూర్తిగా మంచి సర్వీసెస్ చేయడానికి, ప్రసాదంగా మంచి క్వాలిటీ రావడానికి, అవకతవకలు జరగకుండా ఈ మధ్య ఏదో జరిగిందిగా పరకామణిది, అది కూడా దేనివల్ల ఇదేంది, అక్కడ కూడా సీసీ కెమెరాలు సెటప్ మొత్తం మార్చి బిల్డింగ్ కొత్తది కట్టి ఎవరు చేసింది మా హయాంలో. అంటే వీటిని టీటీడీ ఓవర్ ది పీరియడ్ పెంచుకుంటూ దానికి భక్తులు పెరిగే కొద్దీ, అలాగే ప్రపంచం నలుగురు నుంచి వచ్చే కొద్దీ వాటి ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రసాదం కావచ్చు. అంతకుముందు 10,000 లడ్లు అవసరమైతే మళ్ళీ 10 లక్షల లడ్లు అవసరమైనప్పుడు సేమ్ సిస్టమ్ పనికిరాదు. మరి 10 లక్షల లడ్లు కూడా ఇంతే క్వాలిటీ కావాలంటే దానికి అవసరమైన రా మెటీరియల్ తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చిన దాంట్లో మళ్ళీ ఐ థింక్ ఒక కమిటీ వేసినట్టున్నారు. నేను మళ్ళీ అంటే ఇప్పుడు మీడియాకు ఇప్పుడు వస్తున్నప్పుడు చూడలే, కానీ లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను, ఎక్స్పర్ట్ కమిటీ వేసి మళ్ళీ రివ్యూ చేసి ఇంకా మంచి మెటీరియల్ తీసుకురావడం ఎట్లా, క్వాలిటీని అష్యూర్ చేయడం ఎట్లా అనే దాంట్లో కూడా రిపోర్ట్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ ఆ సిస్టమ్స్ లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసేది మా హయాంలో. కాబట్టి మీరు జరగలేదంటారా, జరిగిందంటారా, వీటికి ఆన్సరు ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేడు కాబట్టి మేము అంటున్నాము, నాయన నువ్వు ఏ బేసిస్ మీద జంతువులు కొవ్వన్నావు, ఆయన కూడా చెప్పలేడు. రెండవది లాజికల్ గా వచ్చే క్వశ్చన్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 2019-2024 ఎట్లమ్మా నాకు తెలియగలుగుతా? బోర్డు ఇస్ కంటిన్యూస్ ఇది నడుస్తోంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా అంతకుముందు 4 నెలలు ఉండదా, ఈ పక్క సంవత్సరం ఉండదా, ఆ పక్క సంవత్సరం ఉండదా? ఎందువల్ల ఇది ఏ కారణం వల్ల ఇట్లా ఉండే అవకాశం ఉంది? ఆ కారణాలు ఒకవేళ ఏ కారణం అని వీళ్ళు చూపాలనుకుంటే ఆ పర్టికులర్ కారణమో లేకుంటే చేంజ్డ్ ఏదన్నా ఉంటే అది డెలిబరేషన్స్ జరిగి ఒక కలెక్టివ్ డెసిషన్ గా తప్పనిసరి తీసుకున్నారా, లేక ఆర్బిటరీగా యూనిలేటరల్ గా ఎవడో తీసుకుని ఇంపోజ్